విషయం ఏది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం. మరి కాలాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేని స్థితిని పొందుతారు అంటే దానికి రెండు ప్రధానమైనటువంటి ప్రతిబంధకములు ఉంటాయి అని. ఒకటి సోమరితనం, రెండు లోభకారకమైనవి మోహకారకమైనవి ఏ ఉంటాయో వాటికి వశపడిపోవడం. ఈ రెండు విషయముల చేత అందరూ ఒకే స్థానాన్ని పొందలేరు. నీ అమ్మ తూతూ నీ అమ్మనే పొద్దున్నే నన్ను లేపడానికి బయట దిష్టిబొమ్మ కూడా తీసుకొచ్చి లేపాలా? పొద్దున్నే కాదు, టైం 10 అవుతుంది. అయినా ఇతనేం దిష్టిబొమ్మ కాదు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్. ఇది నీకు వచ్చిన కొత్త సంబంధం. అమ్మ నీకు ఆల్రెడీ చెప్పాను, నా మనసుకు నచ్చే వాళ్ళు దొరకాలి, దానికి నాకు కొంచెం టైం కావాలి. ఓకే, ఎంత? ఒక 50 ఏళ్ళు కావాలా? ఇలాగే చెప్పి చెప్పి 2 ఏళ్ళు ల్యాగ్ చేసావు, తర్వాత అని. తర్వాత ఎంత లాగినా సరే రేపొద్దున నీకు అంగుల్సే గతి. అసలే వయసు 26. కీర్తి, నీకు ప్రపోజ్ చేసి 2 ఇయర్స్ అయింది. ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు. ఎస్ అనో అని కూడా చెప్పలేదు. కిషోర్, నాకు కొంచెం టైం కావాలా? కావాలి. ఎంతైనా తీసుకో. ఇప్పుడు దాకా చేసింది కూడా అదే కదా. కానీ ఇప్పుడు దానికి ఒక లిమిట్ ఉంది. రేపు ఈవినింగ్ వరకు. నీకు తెలుసుగా నేను ఆన్సైట్కి వెళ్తున్నా అని. మళ్ళీ కాంటాక్ట్లోకి రాకపోవచ్చు. సో నీకోసం రేపు ఈవినింగ్ 5 o'clockకి కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటా. ఇంక నీ ఇష్టం. హాయ్ కీర్తి. హే హాయ్. లాస్ట్ టైం 3 wordsతో నీకు ఒక మాట చెప్పా, గుర్తుందా? అది ఏంటది? యాక్చువల్లీ నీ విషయంలో అసలు నాకేంటి తక్కువ అన్నది నాకు అర్థమవుతుంది. నేను నీకు నచ్చలేదా? అలా అని కాదు మరి నాకు కొంచెం టైం కావాలా? కావాలి. తీసుకో, ఎంత టైం అనేది తీసుకో. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందా నువ్వు చెప్పాలి, సరేనా? బాయ్. బాయ్. హలో. ఒసే, ఎంతసేపే? కింద వెయిటింగ్. వస్తున్నా, ఆగు. నాకు కొంచెం టైం కావాలి. దేనికి? రెడీ అవ్వడానికి. వస్తున్నా, ఉండు. అమ్మా, టిఫిన్ అయిందా? ఇంకా అవ్వలేదే. అబ్బా ఫాస్ట్గా, టైం అవుతుంది నాకు. ఇంతకీ జీడిపప్పు వేసావా? వేసానే. స్మెల్ అదిరిపోయింది. ఒసే మౌనిక, పైకి రావే. జీడిపప్పు ఉప్మా ఉంది, తినేసెళ్దాం. ఇప్పుడు జీడిపప్పు ఉప్మా అంటే? ఇప్పటికే లేట్ అయింది తెలుసు కదా. ఇంకా లేట్ అయితే ఆ బాస్ గడ్ బాధేస్తాడు. నోరు మూసుకొని ఫాస్ట్గా రా. అమ్మా, జీడిపప్పు ఉప్మా క్యాన్సిల్. అదేంటి? ఉండు, 10 నిమిషాలు అయిపోతుంది. లేదులే, నాకు టైం అయింది. బాయ్. ఒసేయ్, ఏంటి? నేను అడిగింది ఎప్పుడు చెప్తావు? ఏదో ఒకసారి ఫోటో ఇవ్వు. ఇస్తారు. మొన్న అలాగే ఫోటో తీసుకొని డీటెయిల్స్ అన్నీ చించేశావు. ఉన్నది ఒకటే ఫోటో, అది కూడా చింపేస్తావని తెలిసి అన్నీ సేవ్ చేసి పెట్టేసుకున్నాను. అస్సలే ఇవ్వను. సరే సరే బాయ్. నాకు ఈవినింగ్ లోపు చెప్పాలి. అమ్మా నాకు కొంచెం టైం అయితే అస్సలు ఇవ్వను. నేను అడుగుతుంది అది కాదు. మరేంటిది? కొంచెం పీస్ ఆఫ్ మైండ్. చంపుతున్నావు నన్ను.
ఏంటే ఇంత లేటు? తెలుసు కదే, వర్క్ అయ్యేసరికి నైట్ 12 అయింది. నిద్ర సరిపోవట్లేదు. అయినా ఇన్ని రోజులు చేసావు కదే, ఈ రోజే కదా లాస్ట్ డేట్. లాస్ట్ డే అయితే ఏముందే, చచ్చిపోతున్నా రోజు. పైగా మా అమ్మ కొత్త సంబంధం కాదు చెత్త సంబంధం తీసుకొచ్చింది. అవునా, మరి నాకు చెప్పలేదు. ఏహే, ఇవాళ పొద్దునే నాకు కూడా చూపించింది గవర్నమెంట్ గార్డు. మరేం డిసైడ్ అయ్యా? రాహులా, కిషోరా, లేదంటే గవర్నమెంట్ జాబ్ ఓడా? ఆలోచించుకోలేకపోతున్నానే, నాకు కొంచెం టైం కావాలి అంతేనా? అంతే. అయినా ఈరోజు కిషోర్ నిన్ను నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేశాడు కదా? అవును. అయినా కిషోరే చాలా మంచోడే. 2 years నుంచి నేను లవ్ చేస్తున్నాడు. ఎంతగా అడిగాడు పాపం, నువ్వు నెంబర్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఏదైనా. కిషోర్కే కాదు, రాహుల్ కూడా ఇవ్వలేదు. నువ్వు ఇలానే సాగతీసావనుకో, ఉండాల్సిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అయినా రేపటి నుంచి కిషోర్ ఆఫీస్కి రావట్లేదు. నేనేం సాగదీయట్లేదు. 3 weeks నుంచి ప్రాజెక్ట్ మీద కూర్చున్నా. డే అండ్ నైట్ ప్రెషర్ తెలుసా? ఒసేయ్, ఇదంతా కాదే. ఈరోజే నీ క్లాస్ డే కాబట్టి ఆ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి ఫ్రెష్ డెసిషన్ తీసుకో. మళ్ళీ మళ్ళీ ఈ టైం రాదు, ఉండదు కూడా. అది ఏంటి? నేను టిఫిన్ చేసి రానా? ఇప్పటికే లేట్ అయింది. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాక ఆ బాస్ కనుకాలు. సర్లే. చూడు కీర్తి, ఇటు చూడు. సార్, నాకు ఇస్తాను ప్రమోషన్ ఆఫీసర్ అంట. హే, ఇక్కడ అరవాల్సింది నేను, నువ్వు క్వశ్చన్ చేస్తావేంటి? నాకు అరవాల్సిన అవసరం ఏముంది సార్ మీలాగా? జస్ట్ క్వశ్చన్ చేస్తున్నా అంతే. కానీ నేను నీకు ఆన్సర్ చెప్పనుగా. ఒక సొల్యూషన్ అయితే ఇవ్వగలను. చూడు కీర్తి, ఇటు చూడు కీర్తి. నీకేదో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా నమ్మి ప్రాజెక్ట్ నీ చేతిలో పెడితే 2 weeksలో కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తానని చెప్పి 3 weeks దాటి ఇప్పటికీ 3 days and 3 hours అవుతుంది. నాకు కొంచెం టైం కావాలి సార్, ఇంకొంచెం టైం కావాలి సార్ అని చెప్పించి ఇంత లేట్ చేసావు. సార్, నేను లేట్ చేయలేదు, లేట్ అయింది అంతే. కానీ శివరాగరికి లేట్ అయితే అయింది కదా. సార్, నాకు కొంచెం టైం కావాలి అంటావు, అంతే కదా? ఓకే, మ్యాక్సిమం ఈరోజు నైట్ వరకు టైం ఇస్తా. ఎందుకంటే రేపు మార్నింగ్ మనం క్లయింట్కి సబ్మిట్ చేయాలి. లేదంటే నేను నీకు ప్రమోషన్ ఇవ్వను అనే స్టేట్మెంట్ నాతో వాడినివ్వకు. ఎందుకంటే నువ్వు ఇదంతా అర్థం చేసుకుంటావని చెప్తున్నాను, అంతే. నీకు తెలుసుగా నా శాడిజం గురించి. ఓకే, సీ మిస్ కీర్తి, ఇఫ్ యూ వాంట్ ద పేమెంట్ అండ్ ప్రమోషన్, జస్ట్ పే మోర్ అటెన్షన్ టు కంప్లీట్ ద బ్లడీ వర్క్. చూడు కీర్తి, నేను మీ అన్నయ్య ఇలాంటి పొజిషన్లో ఉండి చెప్తున్నాను. మనం ఆన్ టైంలో కంప్లీట్ చేసి వర్క్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేస్తే ప్రమోషన్ మాట దేవుడెరుగు, అట్లీస్ట్ మనం టైంలో కంప్లీట్ చేసామన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. అది అర్థం చేసుకో. ఓకే, గో నౌ, గో కంప్లీట్ ద వర్క్. సాడిస్ట్ గాడు సామెతలు చెప్తున్నాడు సన్నా చదువు. ఎంతైనా తీసుకో. ఇప్పుడు దాకా చేసింది కూడా అదే కదా. కానీ ఇప్పుడు దానికి లిమిట్ ఉంటుంది. నీ విషయంలో అసలు నాకేంటి తక్కువ అన్నది నాకు అర్థమవుతుంది. నేను నీకు నచ్చలేదా? అయినా ఇతనేం దిష్టి బొమ్మ కాదు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్. నాకు కొంచెం టైం కావాలి. నేనేం సాగదీయట్లేదు. 3 weeks నుంచి ప్రాజెక్ట్ మీద కూర్చున్నా. ఇప్పటికే లేట్ అయింది తెలుసు కదా, ఇంకా లేట్ అయితే ఆ బాస్ గడ్ బాధేస్తాడు. ప్రాజెక్ట్ నీ చేతిలో పెడితే 2 weeksలో కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తానని చెప్పి 3 weeks దాటి ఇప్పటికీ 3 days and 3 hours అవుతుంది. ఒసేయ్, ఎంతసేపే కింద వెయిటింగ్. కానీ శివరాగరికి లేట్ అయితే అయింది కదా. కానీ ఇప్పుడు దానికి లిమిట్ ఉంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే నువ్వు చెప్పాలి, సరేనా? నాకు ఈవినింగ్ లోపు చెప్పాలి. ఈ రోజే కదా లాస్ట్ డేట్. మాక్సిమం ఈరోజు నైట్ వరకు టైం ఇస్తా. లాస్ట్ అయితే ఏముందే, చచ్చిపోతున్నా రోజు. If you want the payment and promotion, just pay more attention to complete the bloody work.
కానీ ఇప్పుడు దానికి ఒక లిమిట్ ఉంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే నువ్వు చెప్పాలి, సరేనా? నాకు ఈవినింగ్ లోపు చెప్పాలి. ఈ రోజే కదా లాస్ట్ డేట్. జస్ట్ పే మోర్ అటెన్షన్ టు కంప్లీట్ ద బ్లడీ వర్క్. కిషోర్ నాకు కొంచెం టైం కావాలా? టైం కావాలా? టైం అయితే అస్సలు ఇవ్వను. నాకు కొంచెం టైం కావాలి అంటావు. టైం కావాలి అంతేనా? నాకు కొంచెం టైం కావాలి. తేతో విషయాన్ పుంస సాగస్ తెషుపజయతే సంగత్ సంజయతే కమహ కమహ క్రోధో విజయతే. ఏదైనా కోరుకో, ఆ కోరికతో నీ కోపాన్ని సమస్యని తీర్చుకో. ఏదో శుద్ధి కార్డు. టైం ఒక 6 అవర్స్ అని ఎంత బాగుంటుందో. టైం ఒక 6 అవర్స్ అని ఎంత బాగుంటుందో. ఎరా నా పర్మిషన్ ఆపిస్తావరా? చెత్తనా కొడుక నీ అబ్బా. రే కూట్లే, మాతో వర్క్ చేయించుకుని నువ్వు ఇక్కడ బిగ్ బాస్ చూస్తున్నావా? దున్నపోతా. ఫోరమ్మో కదవా, నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మోసం చేయడానికి నేనే దొరికినేంట్రా చెత్తదవా. నువ్వు ఇంకొకసారి నాకు ప్రపోజ్ చేయి, అప్పుడు చెప్తాను నీ పని. కిషోర్ సో క్యూట్. నేను నీకే చెప్తానే.
ఎర పంతులు, అట్టమైన సంబంధాలని నాకే తెస్తావరా? నీ నంబర్ బ్లాక్ చేస్తే ఎలా తెస్తావో నేను చూస్తాను. గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అంట, గవర్నమెంట్ జాబ్ హోల్డర్. నువ్వే చేసుకోపో. ఫైల్ ఏంటి ఇక్కడ? నా ఫోన్ ఏది? నా వాలెట్. గాట్ మై మనీ. వాట్ ద? నా గ్యాలరీ కూడా ఓపెన్ చేసిండు. ఇది మారదు. టైం 5 అయిందా? ఇంకో 2 గంటలు అయితే 7 కూడా అవుతుంది. అదేంటి టైం ఆగింది కదా?
టైం ఆగడం ఏంటి? ఏం లేదులే. డబ్బులు కూడా ఉన్నాయిగా. తిన్నవి తిన్నట్టుగానే ఉన్నాయి. ఇదేంటి ఎంటీ ఉంది? కీర్తి, కమ్ టు మై క్యాబిన్ నౌ. నైట్ నీ వర్కౌట్స్ ఎక్స్టెండ్ చేసినా సరే మార్నింగ్ లోపు నాకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నీకోసం రేపు ఈవినింగ్ 5 o'clockకి కాఫీ షాప్లో వెయిట్ చేస్తూ ఉంటా. ఇంక నీ ఇష్టం.